ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ, సింహరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల మాస ఫలితాలు, సెప్టెంబర్ నెల మాస ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయని మీకు తెలియజేస్తాను. ప్రారంభములుగా ఇతూ 17వ తారీఖు వరకు జన్మమందు ఉన్నటువంటి రవి, సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలోకి మారబోతున్నటువంటి కుజుడు, సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి 6వ స్థానంలోకి మారబోతున్నటువంటి గురుడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెలలో చాలా మేజర్ మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పనులు ఏదైనా ఉంటే సెప్టెంబర్ 14వ తారీఖు వరకు లోపల మీరు ముగించుకోవడం చాలా మంచిది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు గురుబలం గతించినటువంటి కొన్ని రోజులుగా గురుబలం, రవిబలం, జన్మమందు ఉన్నటువంటి కుజుడు కూడా మీకు మేలే చేశారని చెప్పాలి. శని బలం చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా చేతికి వచ్చేసాయనే చెప్పాలి. అయితే జన్మమందు ఉన్నటువంటి రవి ప్రభావం మీకు 17వ తారీఖు వరకు కూడా విపరీతమైనటువంటి కోపం, అకాల భోజనం, తిప్పట, ఒక పని గురించి 10 సార్లు తిరగటం, దాని మూలాన్ని కోపం వచ్చేసి ఎదురు వ్యక్తులతో విసురుగా మాట్లాడడం, భార్యాభర్తల మధ్యన కూడా ప్రతి చిన్న విషయంలో వాదోపవాదాలు పెరగడం, ఇటువంటి చికాకులు కొద్దిగా కనపడుతున్నాయి. సహనమే దీనికి మందు. దీన్ని మీరు సాధించాలి అంటే ఎంత తక్కువగా మాట్లాడడం అంత మంచిది. అనవసరంగా వాదోపవాదాలు పెట్టుకోవద్దు. అంత బాగానే ఉంటుంది. మిమ్మల్ని మధ్యలో మీరు ఇలా చేయడం వల్ల మీ అంత డిస్టర్బ్ అయింది అన్నట్టుగా మిమ్మల్ని సెంటర్ పాయింట్ చేసి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన ప్రతిబంధకమైనటువంటి సమస్యలు చాలా వరకు తీరినట్టే. అయితే ఖర్చులు మాత్రం విపరీతమైనటువంటి ఖర్చులు అంచనాలను మించిపోతూ ఉంటాయి. అదేవిధంగా మీరు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, భూ సంబంధమైనటువంటి వాటిల్లోకి అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే కనపడుతున్నాయి. అయితే ఇవన్నీ మంచిగా ముందుకు వెళ్ళాలంటే సహనం చాలా అవసరం. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు, మీరు అనుకున్నటువంటి దిశగా ప్రతి విషయంలోనూ కూడా యోగదాయకంగా కనపడుతోంది. కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఈ నెలలో చాలా మంచి అవకాశాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల కొద్దిగా పరీక్షాకాలం అని చెప్పాలి. చేతికి వస్తుందనుకున్నటువంటి ధనం ఆగుతుంది. దానివల్ల కొంత ప్రెషర్ పెరిగిపోతుంది. కాబట్టి కోపం వచ్చేస్తూ ఉంటుంది. మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. కాబట్టి ముందుగానే ఏదైనా వాయిదా ఇలాంటివి ఏదైనా ఉంటే ముందుగానే మీరు మాట్లాడుకోవడం చాలా మంచిది. ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ రంగంలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేదని చెప్పేసి అనవసరంగా మిమ్మల్ని బదనాం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కొంత జాగ్రత్త వహిస్తే సమస్యల నుంచి బయటపడతారు. ఏదైనా ఉంటే సానుకూలమైనటువంటి మాటలతో వ్యాపారస్తులతో ఒప్పించుకోవడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా బీపీ పెరిగిపోవడం, రక్త సంబంధమైనటువంటి వ్యాధులకి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడండి. అనవసరంగా గొడవ అవుతుంది, ఇక్కడ ఎక్కువ మాట్లాడితే అనిపిస్తే కనుక ఆ స్థానం నుంచి పక్కకి వెళ్ళిపోండి. అనవసరంగా వాదోపవాదాలు పెట్టుకుని
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీదకు తెచ్చుకుంటే అవి పోలీసు వరకు కూడా పోలీసు వ్యవహారాల్లో కానీ కోర్టు వ్యవహారాలకు కానీ పెంచుకునేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అనవసరంగా ఒకంత జాగ్రత్తగా ఉంటే, అంటే వీటికి అన్నిటికీ మీకు ఒకటే, ఈ సమస్యలు దాటాలి అంటే సహనం అంతే. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా నవ్వుతూ మాట్లాడి సమస్యను మీరు మాట్లాడుతూ ముందుకు పెడితే ఎటువంటి సమస్యలు కూడా మీకు రాకుండా బయటపడిపోతారని చెప్పడంలో సందేహం లేదు. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకైతే శుభయోగం కనబడుతోంది. ఆ దిశగా అడుగులు పడతాయి. ఖచ్చితంగా మీరు విదేశీ ప్రయాణాలు మీకు ఫలిస్తాయి. ప్రయత్నాలు చేసుకుంటే ముందుకు వెళ్ళగలుగుతారు. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్స్, నూతనమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి అయితే పూర్తిగా త్యజించడం మంచిది. ఈ నవంబర్ నెల వరకు అటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మీరు కొని తెచ్చుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న వాదోపవాదాలు పెరుగుతాయి. చిలికి గానివాన అవుతుందా అనే విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి వాదోపవాదాలు పెట్టుకోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బంది పడి ఉన్నారు కాబట్టి దానివల్ల ఒత్తిడి పెరిగిపోయి మీకు అనవసరంగా మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా పెరిగి పెద్ద అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సహనం వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రభుత్వపరమైనటువంటి రక్షణ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కానీ, మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే మంచి అవకాశాలని చెప్పాలి. అయితే రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుని యొక్క ప్రభావం వల్ల కత్తి, ఫైర్ ఇటువంటి ఆయుధాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దానివల్ల ఇబ్బందికి గురయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. 14వ తారీఖు తర్వాత గురుబలం కూడా తగ్గడం వల్ల ఆయుధాలతో కోసుకోవడం కానీ, ఫైర్ అవ్వడం కానీ, తెగడం కానీ, మిస్ఫైర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా విరమించుకోండి. ధన ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే, అనవసరమైనటువంటి చికాకులవి లేకుండా ఉండాలంటే ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్యాష్టకాన్ని పారాయణ చేయండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయండి. ఎక్కువ భగవంతుడిని ఎక్కువగా తలుచుకోండి. ఈశ్వరుని ఎక్కువగా తలుచుకోవడం వల్ల సమస్యలన్నీ కూడా మీకు ఏది కూడా జటిలం అవ్వకుండా మీ యొక్క తెలివితేటలతో మీరే పరిష్కరించుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా అవకాశాలన్నీ కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి దశలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఆలోచన చాలా అవసరం. మీకు సమయానికి ఆవేశంతో మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా సరే వక్రగతే పడుతుంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. పెద్దల సలహాతో ముందుకు వెళ్ళండి. తల్లిదండ్రుల సలహాతో ముందుకు వెళ్ళండి. ధన ప్రతిబంధకమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయాయనే చెప్పాలి. చాలా వరకు ఇంకా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. శని బలం చాలా బాగుంది. నేను చెప్పిన పరిహారాలను చేసుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడుతూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడతారని కోరుకుంటూ జై గురుదేవ్ దత్త. శుభం భూయాత్.